లో చూపిస్తుంది ఏంటంటే ఆ రోజు ఆ వ్యక్తి ఆ మాట అన్న ఆ వ్యక్తి ఈ రోజు మేమిద్దరం మా జీవితాలు మేము బతుకుతాం, మేము ఎక్కడో కేదార్నాథ్కి వెళ్తాం, ఇంకెక్కడికో వెళ్తాం, మా జీవితాలు మమ్మల్ని బతకనివ్వండి, దాన్ని చేయనీయకపోతే మళ్ళీ పెట్రోలు మళ్ళీ అదే కదా. అంటే రెండు స్టేట్మెంట్స్, జస్ట్ ఒకటే రెండు ప్యారలల్ స్టేట్మెంట్స్ చూడండి. ఆ రోజు ధర్మరక్షణ కోసం ప్రాణత్యాగం అన్నారు, ఈ రోజు మేమిద్దరము మమ్మల్ని ఎవరైనా డిస్టర్బ్ చేస్తే ప్రాణత్యాగం అన్నారు. ఈ రోజు ప్రేక్షకులు చూస్తున్న వాళ్లే నిర్ణయించుకోవాలి, లేకపోతే ఎవరెవరైతే అంటున్నారో ఈ డ్యువల్ స్టేట్మెంట్స్, ఈ ద్వంద్వ వైఖరి, ఒకే వ్యక్తి ద్వంద్వ వైఖరి చెప్తున్నప్పుడు అతనికి దేనికి కట్టుబడి ఉన్నాడు, దేనికి నిబద్ధత ఉంది, అతని ధర్మం ఎటువంటిది, అతను నిజంగా ధర్మం పాటించేవాడైతే, సనాతనం అని చెప్పేవాడైతే ఆ రోజు ఉన్న వైఖరి ఏమిటి, ఈ రోజు ఒక అమ్మాయి వచ్చేసి ఆ అమ్మాయి ఇప్పుడు మన ధర్మం ఏం చెప్తుంది చాలా క్లియర్ గా, మీరు ఎవరిని బాధ పెట్టకూడదు, నేరుగా పరోక్షంగా. ఆ అమ్మాయి వచ్చినప్పటికీ ఆ అమ్మాయి అలా రావడం వల్ల తన కుటుంబము తన సన్నిహితులు ఎంతమంది బాధపడతారు. మీకు నిజంగా మీరు అంత ధర్మం మీద నడిచేవారైతే, సనాతన ధర్మాన్ని పాటించేవారైతే మీరు ఆ కుటుంబాన్ని ఒప్పించి ఆ అమ్మాయిని కలిసి తీసుకెళ్లేవారు కదా. కాబట్టి ఇలాంటివి తెలుసుకోవాలి, ఇలాంటివన్నీ కూడా బివేర్. ఎవరు మోసగాళ్ళు, ఎవరు ధర్మాన్ని పరిరక్షించే వాళ్ళు, అసలు ధర్మం అంటే ఏంటో ఫస్ట్ వీళ్ళకి అవగాహన ఉండాలి. అంటే ధర్మం పేరు మీద మీరు మోకరీ చేస్తున్నారు, ధర్మాన్ని అడ్డు పెట్టుకొని పిచ్చి వేషాలు వెర్రి వేషాలు వేస్తున్నారు. వినాశకాలే విపరీత బుద్ధి. అది దానికేంటి ధర్మం అని ఇందాక చెప్పగానే, ధర్మం చెప్పగానే ప్రభుత్వాలైనా అధికారులైనా లేకపోతే ఇంకెవరైనా కూడా మాట్లాడడానికి లేదు. కానీ మీరు చట్టవిరుద్ధంగా చేస్తున్నప్పుడు, మీరు నిజంగా మీరు మాట్లాడిన దానికే మీకు నిబద్ధత లేకుండా ముందు ఒక మాట ఈ రోజు ఒక మాట, మీరు ఒక ద్వంద్వ వైఖరి చూపిస్తున్నప్పుడు మీ ఇంటెన్షన్స్ ఆర్ వెరీ క్లియర్. మీకు ఏం కావాలి అనేది మీరు చాలా క్లియర్ గా ఉన్నారు. కృష్ణ శర్మ గారు, మీరు అఘోరిని సపోర్ట్ చేస్తున్నారా, మీరు ఏం చెప్తారు? లాస్ట్ టైం ఆవిడ ఇచ్చిన స్టేట్మెంట్ కూడా ప్రాణత్యాగం, ఇక్కడ కూడా ప్రాణత్యాగం అంటే ప్రాణత్యాగం అన్నది ఉల్ట పదం. ప్రతి విషయానికి అన్లాఫుల్ ప్రాణత్యాగం అనేది అన్లాఫుల్. అడ్వకేట్ గారిని అడగండి, అలా ఉంటే ఏంటుంటుందో అడగండి. మీరు ముందు కూడా ధర్మం పేరు చెప్పి ప్రాణత్యాగం చేస్తా అన్నారు, మరి ఈ రోజు ఒక అమ్మాయిని కూడా మీరు తీసుకెళ్లిపోయారు. సరే, మీకు హక్కు ఉన్నప్పటికీ కూడా మీరు చేసిన ప్రక్రియ ఏమిటి? మీరు ఇంతకు ముందు చెప్పింది ఏంటి, నేను ధర్మం కోసమే నా జీవితం అంతా కేటాయిస్తా అన్నారు కదా. మరి ఎక్కడ దేవుడు ఎక్కడికి వెళ్ళిపోయాడు? మరి మీ యొక్క తపస్సు ఎక్కడికి వెళ్ళిపోయింది? మీ యొక్క ధర్మ పోరాటం ఎక్కడికి వెళ్ళిపోయింది? మీరు ఏం చేస్తున్నారు? మరి ఈ రోజు అమ్మాయితో మీరు ఎందుకు వెళ్ళిపోయారు? అంటే మీరు చెప్పిన దానికి ఎక్కడ మీరు కట్టుబడి ఉన్నారు? ధర్మం ఎక్కడ ఉంది ఇక్కడ అని అడుగుతున్నారు. త్యాగం పదానికి అర్థం చెప్పండి. సైకాలజిస్టులు సైకాట్రిస్టులు బాగున్నారు ఇక్కడ. గురుగారు మీరు చెప్పండి, త్యాగం అనే పదానికి అర్థం చెప్పండి. బాగా మాట్లాడుకొస్తున్నారు ప్రాణ త్యాగం అని చెప్పి. త్యాగం యొక్క అర్థం ఏంటి మేడం? దేశం కోసం ఆ రోజు ప్రాణత్యాగం చేశారు. అది అఘోరి చేస్తున్న ప్రాణ అది త్యాగం కాదు, అది ఓపెన్ థ్రెట్. సరే, ఎవరికన్నా ఒకటి మేలు జరుగుతుంది, సైకలాజికల్ గా వి సే ఇట్స్ ఎ థ్రెట్. వాళ్ళు ప్రేమ పక్షులు. సైకలాజికల్ గా నన్ను అడిగితే తను మాట్లాడుతున్న పదానికి అసలు నాకున్న డిక్షనరీలో అర్థం తెలియదు, మీకని తెలిస్తే నాకు చెప్పండి. అఘోరి చేస్తున్న ప్రాణ త్యాగం ఏంటి? ఎవరి కోసం త్యాగం చేస్తుంది? లేదంత వాస్తవం అమ్మా. నేను ఒక విషయం ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, శ్రీనివాస్ ఒక సాధు లక్షణాల విషయం పక్కన పెట్టి ఈ ఇద్దరు శ్రీమూర్తులు మాట్లాడారు కదా, ఇది పర్ఫెక్ట్ సనాతన ధర్మానికి ఒక స్త్రీ గురించి వాళ్ళిద్దరు వదిలిన మాటలు నిజంగా ఆ అమ్మాయి వింటే అర్థం కావాలి. ఎందుకంటే ఒక సాధువు వచ్చి మాట్లాడాడు అని అంటే ఈ సాధువుకి ఆ సాధువుకి ఏదైనా ఉండవచ్చు అని పరోక్ష మాట చాలా వచ్చింది కదా. వీళ్ళు ఒక ఆడతనం నుంచే మాట్లాడారు, వీళ్ళు ఒక సైకాలజీ విషయాలు అనేవి తక్కువ మాట్లాడి ఒక స్త్రీ యొక్క బిహేవియర్ ఏ విధంగా ఉందని మాట్లాడారు కదమ్మా. ఇప్పుడు ఈ స్వామి మాట్లాడింది ఏంటంటే చట్టపరంగా ఎలాంటి యాక్షన్లని మనం పాటించి ధర్మంగా ఉండాలి అంటే ఇవన్నీ ధర్మమైన విషయాలే. ఇందులో బుక్స్ గానీ ఇంకెవరెవరు రాసిన శాస్త్రీయత అవసరం లేదు కదా. ఇప్పుడు ఎల్లూరి శ్రీనివాస్ విషయంలో ఒక సాధువులాగా నేను అడ్డుకోవడానికి ఎందుకు ముఖ్యమైన కారణం ఏంటంటే రుద్రాక్ష వేసుకొని చితాభస్మం రాసుకొని ఆ సిగ పెట్టేసుకొని హరహర మహాదేవ్ అన్న వర్డ్ వదిలేశాడు కదా. అలా సనాతన ధర్మంలో లేదు. ఇప్పుడు ఈ స్వామి ఏమడుతున్నాడు అంటే ఆయన దిగంబరంగా వచ్చాడు, వాళ్ళు అలాగే ఉంటున్నారు అంటున్నారు కదా. అలా రావడానికి అర్హత లేదని శాసనంలో ఉంది కదా. ఈయనకి ఏ అర్హత ఉన్నది రావడానికి ముఖ్యంగా? కాబట్టి ఏంటంటే వాళ్ళు వినాల్సింది ఆత్మార్పణం చేసుకొని మేము ఎవరినో ఏదో చేస్తామంటున్నారు కదమ్మా. ఇదంతా అవతల వ్యక్తిని ఈ అటెన్షన్ అంతా డైవర్ట్ చేయడానికి అని అందరికీ తెలిసిన విషయమే. గతంలో ఈ ముత్యాలమ్మ గుడి విషయంలో వచ్చినప్పుడు కూడా ఏం చేశాడమ్మా, ఆయన వదిలిన వర్డ్స్ కి ప్రభుత్వం ఆపింది ఆయనని. వేములవాడ గుడిని సుత్తె తీసుకొని కొడతానన్నందుకే అందరం వెళ్లి కాపాడాం, అంతేగాని ఈయన ఏదో మునగాడు వచ్చిండు కదా గుడిని కాపాడడానికి సనాతన ధర్మాన్ని కాపాడడానికి ఆపలేరు. సుత్తె తీసుకొని పోయినుంటే ఆ రోజు ఎన్ని పడేటియో ఆ రోజు ప్రభుత్వాలు ఆయనని కాపాడాయి.
ఆ రోజు మంగళగిరిలో కూడా అంత పెద్ద గొడవ అయినా పోలీస్ అధికారుల మీద చేతు పడ్డా కూడా ఈయన రుద్రాక్షలు వేసుకున్నాడనే ఈయన బయటకు వచ్చాడు కదమ్మా. ఆజాద్ గారు అడ్వకేట్ ఏం